సిబిఐ అక్కడ లేదు, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. ఆ మాట చెప్పారు. పాత కేసు ఉంటే ఆ కేసు పెట్టుకుని నిన్న అది కూడా ఆదివారం ఒక కమిషన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే వేధించాలనే ఉద్దేశంతో వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళకు హైకోర్టులో కూడా ఒక స్టే కూడా ఉందని చెప్పారు. అలాంటి సమయంలో వచ్చి కావాలని వేధింపులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. చేతగాని పరిపాలన, అత్యంత ఆశ. ఆయనే శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉండాలి, పేదవాళ్ళు మాత్రం నిరుపేదలుగా మారిపోవాలి, వాళ్ళకు మాత్రం కష్టాలు తీర్చే పరిస్థితులు లేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో అందరి రాజకీయ నాయకుల్ని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా తప్పుడు మార్గం. అందరిపైన తప్పుడు కేసులు పెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సిబిఐ, ఈడీ, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్, ఇంకో పక్క ఆర్బీఐ, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళ మీద నెక్స్ట్ డే సిబిఐ వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన దగ్గర కూడా మన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, విభజన హామీలు నెరవేర్చమన్నాం. మనకు 1,15,000 కోట్లు చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే డబ్బులు వచ్చుంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయ్యేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అడిగితే మన మీద దాడి, మన ఎంపీల మీద దాడులు, ఎక్కడికక్కడ హింస పెట్టడం, వేధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. అదే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చీకొట్టాల్సిన అవసరం ఉంది. ఇది తప్పుడు మార్గాలతో మళ్ళా అధికారం రావాలనుకుంటున్నారు. ఇది జరగదని, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. వీళ్ళ యొక్క చర్యల్ని పూర్తిగా ఖండించాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.